హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా రోజు ఇలాగే చెప్తున్నాను అనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కష్టపడి చేస్తున్నాను కదా. నాకు మీరు ఒక లైక్ చేయడం వల్ల టైం ఏం వేస్ట్ కాదు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను. ప్రతి వీడియోకి చెప్పాల్సిన అవసరం వస్తుంది, ఎందుకంటే మీరు లైక్ చేయట్లేదు, నాకు వాచ్ టైం కూడా రావట్లేదు ఫ్రెండ్స్, అందుకనేసి నేను చెప్తున్నాను. ఏమనుకోకండి, మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా ఏమవుతుంది అంటే తనకి షోల్డర్ దగ్గర దెబ్బ తగిలి ఉంటుంది మియాకి. సో మియాకి దెబ్బ తగిలి ఉంటే ఇంకా చెన్న వచ్చేసి ఇంకా పేస్ట్ చేస్తారు. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు, అర్థమవుతుందా నీకు అంటే ఇంకా తను వచ్చి సైలెంట్గా ఉంటుంది, ఏం మాట్లాడదు. ఇంకా ఏమవుతుంది ఏమంటే తను ఏంటో నాకు ఇదిగా ఉందా, నాకేం మంచిగా అనిపించట్లేదు అంటే ఎందుకు అలా ఉన్నావు అంటే ఏం లేదు అనేసి ఇంకా తనకి ట్యాబ్లెట్ ఇవ్వమని చెప్పి ఇంకా సరే సరే నువ్వు పనుకో, నువ్వు రొమాంటిక్ మూవీ సీన్స్ అంతా చూస్తున్నావా, ఏమీ హెడ్ఏక్గా ఉందా అంటే ఏం లేదు లేదా అనేసి తను చెప్తారు. సరే అనేసి ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి ఇంకా బో అడుగుతుంటే ఇంకా తను అలాగే నిద్రపోతూ ఉంటాడు. తను మాట్లాడుతూ ఉంటే ఇంకా తను వచ్చేసి తనకి దుప్పటి కప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. బో వచ్చేసి తనతో మాట్లాడడానికి, మియాతో మాట్లాడడానికి వస్తాడు. ఎందుకు ఇలా వచ్చావు ఏమంటే నువ్వు ఫాస్ట్గా జరిగినంతా మర్చిపో, నీకు ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి దొరుకుతాడు, ఎందుకు ఆ అబ్బాయిని పట్టుకొని ఉంటావు, నువ్వు చెప్పింది కరెక్టేరా, సరే సరేలే నేను చెప్పింది చేస్తాను అనేసి అంటుంటే అంత లోపలికి అక్కడ చూడు, నేను ఇప్పుడు ఒక అమ్మాయి ఫెయిలర్ అయిపోయింది, ఇంకో అమ్మాయి లవ్ చేస్తాను, వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉన్నాను, నువ్వు కూడా అలాగే ముందుకు వెళ్ళిపో అంటే అవును అవును సరే సరేలే నీ లవ్ కంగ్రెస్ అని చెప్తుంటే నువ్వు పాస్ట్లో ఉండడం వల్ల నువ్వు కూడా హర్ట్ అవుతావు అంటే సో తను 2 రోజులు ఎక్కడికి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు, ఓవర్సీస్కి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అంటే సరే ఎక్కడికి వెళ్ళాడు చెప్పు అంటే తన దగ్గర నుంచి ఎలాగైనా రప్పించాలనేసి అనుకుంటూ ఉంటుంది మ్యాటరు. కానీ గర్ల్ ఫ్రెండ్తో తను స్ట్రక్ అయిపోతే తనకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నసరికి టీనా వస్తుంది. టీనా వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇలా వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళారా మియా అంటూ మియా టీనా అంటే సరే అనేసి వీళ్ళిద్దరు కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు. ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళేసి అక్కడ ఉండే షాప్లో ఉండే బట్టలు చూసాము ఎలా ఉంది ఏమి అనేసి తను ట్రై చేస్తుంటే సరే సరే ఇక్కడే ఉండు, తన డ్రెస్ మీద పడుతుంది తినేసినాక అది అక్కడ తను తుడుస్తుంటే అంత లోపల టీనా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తను ఏడిపిస్తున్నారేమో అనేసి ఏమనుకుంటున్నావు నువ్వు అనేసి వాళ్ళని బెదిరించడానికి వస్తుంది. అంత లోపల వచ్చి టీనాకి కాల్ చేస్తాడు చెన్న. అక్కడికి వచ్చి ఎక్కడున్నావు టీనా అంటే నేను ఇక్కడ సెలూన్ దగ్గర ఉన్నాను అంటే ఎక్కడైనా సెలూన్ దగ్గరకు ఉండేదంటే నువ్వేనా మా ఫ్రెండ్స్ నేర్పించేది అని అంటూ ఉంటే అంత లోపల చెన్న వచ్చి సైలెంట్ అయిపోతాడు. చెన్న వచ్చేసి చూసి అయిపోతారు. లేదు లేదు తన వాళ్ళ సిస్టర్, మా ఫ్రెండ్స్ వీళ్ళు ఏదో న్యూసెన్స్ మాట్లాడింటారు, తప్పుగా అనుకోవద్దు అనేసి ఇంకా టీనా చెప్తుంది. సరే సరేనే అవునా అంటే సరే సరే అనేసి ఇది సెలూనా అనేసి అడుగుతాడు. సరే నీతో మాట్లాడాలి అనేసి ఇంకా తను తీసుకొని వెళ్తారు. అలా కాదు ఏమి అనేసి ఇంకా చెన్ కోపంగా ఉంటాడు. సరేలే అనేసి తను అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళు వచ్చేసి సియా అనేసి గ్రూప్కి సంబంధించి వాళ్ళు ఉంటారు, అక్కడ వర్క్ చేస్తుంటారు. సో నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నువ్వు వర్క్ చూసుకో, నేను టీనాని వదిలేసి వస్తానని చెప్పేసి వెళ్ళిపోతారు. నీకేం చెప్పాను, తనకి దూరంగా ఉండమని చెప్పాను కదా, తను చాలా షార్ప్, నువ్వు అనుకున్నట్టు కాదు, మన ఇద్దరి మధ్య ఏం లేదని చెప్పకూడదు, సో కాబట్టి తను షార్ప్, తనకు దూరంగా ఉండి తను అవాయిడ్ చేయనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంక తను తిందే ఉంటుంది. ఏమైంది ఏమంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నావు ఏమని అడిగితే మేము ఇద్దరిని ఇష్టం డిస్టర్బ్ చేశానంటే లేదు లేదు నువ్వు నేను తను అనుకున్నంత కాదనేసి అంటుంటారు. ఇంకో పక్కన వచ్చేసి టీయోతో వచ్చేసి తన పేరు టీయోతో వచ్చి ఏమైంది, మన అకౌంటింగ్ మధ్యలో ఏదో అవుతుంది, సో కొత్త మందిని మనము రిక్రూట్ చేసుకుంటున్నాం కదా, వాళ్ళని వచ్చి చూసుకుంటారు సో అనేసి చెప్తూ ఉంటారు. సరే సరే అనేసి ఐటమ్ టీమ్ దానికి సంబంధించి చూస్తుంటారు. ఇంకా తినొచ్చేసి వాళ్ళు పూల్లో వచ్చేసి అందరికీ కోచింగ్ చెప్తూ ఉంటారు. ఇంకా సరే ఏమైంది ఏమంటే కిడ్స్ చాలా బాగున్నారా అనేసి ఇంకా బోర్డుకి సంబంధించినవి అవంతా అంటుంటారు. అక్కడికి మళ్ళీ భిన్న ఆఫీస్ వాళ్ళు వస్తారు, కారు వస్తుంది. ఆ రోజు మీటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, మీటింగ్ జరుగుతూ ఉంటే ఇంకా తను వచ్చేసి మధ్యలో వెళ్ళిపోతాడు. తనకి కోపం వస్తుంది, అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఏదో మాట్లాడదాం అనుకునేసరికి అంత లోపల మియో కాల్ చేసేసరికి మియో కాల్ చేసినేసి వెళ్ళిపోతారు, అది గుర్తు తెచ్చుకుంటారు. సరే అనేసి ఇంకా వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఆ రోజు వచ్చేసారు. ఇంకా తను రమ్మన్నాడేమో అనేసి కాల్ చేద్దాం అనుకుంటారు.
బిజీ అని వస్తుంది. తిన వర్క్ మీద వెయిట్ చేస్తుంటారు. వీళ్ళు వచ్చేసి మింగ్టాన్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు అడిట్ టీమ్కి, అంటే హువాయి ఉంటుంది, అంటే బిన్ కంపెనీ అది. ఆ కంపెనీలో వెళ్ళేసి ఐటమ్ టీగా చేస్తాము, మీ ప్రోగ్రెస్ ఏంటి ఏమి అనేసి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో అడిట్ టీమ్ అంటే అక్కడ ఫినాన్షియల్ వర్క్, దానికి సంబంధించినంత టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన మియా వచ్చేసి లాజిస్టిక్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి అక్కడ ఎలా ఉంది ఏంటి ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేయడానికి వెళ్తుంది. సో తినికి తెలుస్తుంది ఏంటి ఏమైంది అనేసి. తినికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు తినికి కనిపించకపోయేసరికి, ఇంకా ఏంటి ఇక్కడికి వచ్చావు, నీకు ఎందుకు జ్వరంగా ఉంది, సరే పోదాం పదా అనేసి ఇంకా తను తీసుకొని కార్లో ఎక్కించుకుంటుంది. సీట్ బెల్ట్ పెడితే వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా కెమిస్ట్రీ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో అలా వాళ్ళు మాట్లాడుకుంటే ఇంకా తనకి పాస్ట్ గుర్తొస్తుంటుంది. పాస్ట్లో జరిగినవన్నీ తన మైండ్లో స్ట్రోల్ అవుతుంది. తన డబ్బుల కోసం ఏదో చేసి ఉంటాడు. సో ఏమైంది ఏం సరే అనేసి, ఫీవర్ ఏం లేదు నాకు, నేను వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే, ఇప్పుడేం వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి ఇంకా తనకి తడిగుడ్డ పెడుతుంది. ఇక్కడే ఉండు, ఆ తర్వాత వెళ్తూలే, ఇప్పుడు వీకెండ్ హాఫ్ కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, నీకు కాదంటే మా దగ్గర వచ్చి పని చెయ్యి అంటే, సరేలే చూద్దాంలే, నేను ఎవరి మీద ఆధారపడకూడదు అనుకుంటున్నాను అనేసి ఇంకా తను వచ్చేసి హక్ చేసుకుంటాడు. కొంచెంసేపు అలా అవుతుంది. చూసావా, ఇవంతా చూడడానికి బాగానే ఉంటాయి కానీ దిగితే కానీ ఇదవ్వదు. సో మనము దేనికైనా దూరంగా ఉండాలి అనేసి చెప్తుంటారు. ఇంకా దీని పేరు వచ్చేసి డింగ్ దగ్గర తను వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ నువ్వు వచ్చావా అంటే, ఈ వర్క్ అంతా నేను చెయ్యాలా, నేను లేకుండా మీరు ఎలా అనేది రిజల్ట్ ఫామ్ చేస్తారు అనేసి టియాకి పరిచయం చేస్తారు. ఇదంతా మా వర్కింగ్ టీము అంటే, సరేలే మీకంటూ ఒక రూమ్ మేము అలర్ట్ చేస్తాము, అక్కడ ఉండండి అనేసి వాళ్ళు చెప్తారు. సరే అనేసి ఇంక వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఏమైంది ఏమంటే, ఎందుకు ఇక్కడ వచ్చి పని చేస్తున్నావు, కనీసం నీకంటూ ఒక రూమ్ కూడా లేదు, రూమ్ కూడా లేనప్పుడు ఎందుకు ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నావు, అట్లా వర్క్ చేయొద్దు, అదే మా దగ్గరకు వస్తే ఒక రూమ్ కూడా ఉంటుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది అనేసి తను చెప్తుంటే, అవునా సరే ఇలా ఆలోచిద్దాంలే అనేసి ఇంకా తను అంటూ ఉంటుంది. సరే అనేసి ఇంక వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. తను స్లిప్పర్ తీసుకొని వెళ్దామని స్లిప్పర్ తీసుకొని వస్తే ఇంకా తను పేరే అడుగుతూ ఉంటుంది షూస్. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.